సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ అని కాదు మాకు సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ అని కాదు మాకు సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ ఎగ్జామినర్కి వెళ్తాను. మీరు కూడా బీటెక్ సంథింగ్ చేస్తుంటే ఎగ్జామినర్కి వెళ్తే నేను కాలేజీకి ఎగ్జామినర్కి వెళ్ళాను. అక్కడ ఏం చేస్తారంటే వైవా అడగాలి స్టూడెంట్స్ను. వైవా అడిగితే వాళ్ళకి నేను మార్క్స్ ఇస్తాను. ఓకేనా? ఇద్దరు స్టూడెంట్స్ వచ్చినారు, ఒక అమ్మాయి అబ్బాయి. ఫస్ట్ అబ్బాయి అమ్మా ఎస్ వాట్ ఇస్ యువర్ నేమ్? సో మై నేమ్ ఇస్ ఓకే. సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ అన్నట్టు సార్ ఐఎమ్ ప్రిపేర్డ్ సార్. ఆ అమ్మాయి కూడా సార్ ఐఎమ్ ప్రిపేర్డ్ సార్. సో వెరీ గుడ్. ఏ ఊరు అన్నా సార్ మాది కర్నూలు సార్. మాది నంద్యాల సార్. వెరీ గుడ్. డిఫైన్ స్టొమాటా అన్న. వాడు స్టొమాటా ఈజ్ ఏ నాకు అర్థం కాదు, తలకాయ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఈడ ఆలోచించుకున్నాను. ఈడ మర్చిపోయినాడు ఏమో అనుకున్నా. ఇంకా కూడా నిమిషం అయిపోయింది, తల ఎత్తలా. హలో మా నీకు ఆన్సర్ తెలుసా తెలియదు పట్నే లేసి మళ్ళీ టొమాటో ఈజీ ఏంది బాధ, నీకు ఆన్సర్ తెలుసా తెలియదు చెప్పు ఆ అమ్మాయిని అడుగుతాను కదా అని. లే సో టెల్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాస్కులర్ బండిల్స్. ద వ్యాస్కులర్ బండిల్ సార్ అంతే. ఇంకా వాడు తలకాయ ఎత్తడు. నేను చెప్పిన కాదు ఏం సార్ మీరు కానీ పాస్ చేయకుండా ఉంటే ల్యాబ్లో ఫెయిల్ అయితే థియరీలో కూడా ఫెయిల్ అవుతాను, మళ్ళీ రాసుకోవాలి. ఇదేందిరా నేను నిన్నేమన్నా టొమాటో ఏందిరా అని అడిగిన. వ్యాస్కులర్ బండిల్స్ అంటే ఏందిరా అన్న. వ్యాస్కులర్ బండిల్ సార్ టొమాటో నువ్వు ఆన్సర్ చెప్పినావా? ఐ కెన్ మేక్ యూ 2 to 4 బట్ ఐ కెనాట్ మేక్ యూ 2 to 7 అని చెప్పిన. ఏమ్మా నువ్వు చెప్పన్న పట్నా సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ అని. కాదు మాకు సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. మా నీకు అసలు ఏమైనా మాట్లాడినా నేను టచ్ చేసిన ఏంది ఇదే వాడిని అడిగిన వాడు తలకాయ దించుకుందే. నువ్వు అడిగితే మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని. దేనికి? కాదు సార్ ఫెయిల్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు సార్. నువ్వు ఏమాత్రం చెప్పినావు? వాడు అడిగిన దానికి నేను అడుగుతానా? ఓకేనా? వాడు తలకాయ దించుకున్నా, నువ్వు అడిగితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటున్నారు. నేనేం చేయాలి దానికి?